ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి రాహు మహాదశ వీరి జీవితంలో ఏ విధంగా సహకరిస్తుంది, ఏ విధంగా అభివృద్ధి పరుస్తుంది అన్న విషయాన్ని మనం ఇది తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ శాస్త్రాల ప్రకారం రాహువు ఈ వృషభ రాశి అయినటువంటి రాశ్యాధిపతి శుక్రునికి మిత్రగ్రహం. శుక్రుడు, బుధుడు, శని అలాగే రాహు వీళ్ళంతా ఒకే వర్గానికి చెందినవారు. వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ ఈ 4 దశలు కూడా జీవితంలో చాలా చక్కగా యోగించడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు మహాదశ కొంత డిఫరెంట్గా ఉంటుంది. రాహు ఎప్పుడు కూడా స్వతంత్రంగా తన ఫలితాన్ని అయితే ఇవ్వడం, ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశాధిపతి ఫలితాలు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో ఆ గ్రహం యొక్క ఫలితాలు, ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ ఫలితాలు చాలా చిత్ర విచిత్రంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాహు. అయితే జాతకంలో జాతకుడు పుట్టినటువంటి ఇతర గ్రహాలను బట్టి కూడా ఈ రాహు యొక్క పరిపాలన దాని ప్రభావం ఉండడం జరుగుతూ ఉంటుంది. గురువు సంస్కారానికి కారకుడు, మంచి ఆరోగ్యానికి, మంచి అలవాట్లకి, జ్ఞానానికి, విజ్ఞానానికి, ధనానికి, సంతానానికి ఇవన్నిటి కూడా గురువు కారణం అవుతూ ఉంటాడు. అంటే గురువు ఈ జాతకంలో ఎంత బలంగా ఉంటే రాహు ఇచ్చే ఫలితాలు కూడా అంత పాజిటివ్గా, అంత అభివృద్ధికరంగా ఉంటాయి. అంటే రాహు దశలో గురువు బలంగా ఉంటే పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది, వివాహ జీవితం బాగుంటుంది, నిజాయితీ అయిన ధన సంపాదన ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే గురువు నీచ స్థితిలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న రాహు దశలో మరి రాహుని ఎవరు కంట్రోల్ చేయకపోవడం వల్ల తను ఉన్న విధంగా జాతకుడిని ధన సంపాదన ఇచ్చినప్పుడు కూడా అక్రమ సంపాదన ఇవ్వడం, జాతకుడు యొక్క భార్యాభర్తల మధ్య వివిధ వ్యక్తుల ప్రవేశం వల్ల వారిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతినడం, ఒకరి మీద ఒకరు అనుమానించుకోవడం, ముఖ్యంగా సంతానం మీరు అనుకున్న విధంగా అభివృద్ధి చెందలేకపోవడం, ఏదో విధంగా పిల్లలు చెడ్డ పేరు తీసుకురావడం, వారు నడవడికి కరెక్ట్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మరి రాహు యొక్క దశలో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి గురుబలం ఉంటే ఒకలాగా, గురువు బలహీనంగా ఉంటే ఒకలాగా రావుతాయి. రాహు దశ ఈ మన వృషభ లగ్నం వారికి, వృషభ రాశి వారికి కూడా కామన్గా కొద్ది జీవితంలో ఎర్లీగానే రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అనుకుందాం. కృత్తిక అనుకుంటే సుమారుగా ఒక 3 సంవత్సరాలు, చంద్రుడు 10 అంటే 17వ సంవత్సరం నాటికే వీటికి రాహు దశ రావడం జరుగుతుంటుంది. అప్పటికి జాతకుడు మంచి యవ్వనంలో ఉండి అప్పుడప్పుడే మరి ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీటెక్లోకి ప్రవేశించడం వల్ల ఎప్పుడైతే ఈ 18-17 సంవత్సరాల్లో రాహు దశ వచ్చిందో జాతకుడు అప్పుడు దాకా ఉన్నటువంటి పరిస్థితికి కంప్లీట్గా తారుమారై తనకు తాను చాలా గొప్పగా ఊహించుకొని ఏదో ఒక అతనికి ఆ సమయంలో అటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడడం జరుగుతుంటుంది. ఉన్నత స్థాయి ఏ మినిస్టర్ కొడుకులో లేదంటే ఏదైనా ప్రభుత్వ అధికారి పిల్లలో పరిచయం అవడం వల్ల వీరంతా ఒక గ్రూప్గా తయారై ఈ క్లాసులు ఎగ్గొట్టడం, అలాగే లెక్చరర్ని ఏడిపించడం, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ ఇంకా వీళ్ళంతా కూడా కలిసి ఈ ధనం ఇంటికాడ తెచ్చుకొని ఈ క్లబ్బులంట చిన్న చిన్న బలహీనతలకు లోనవడం జరుగుతుంటుంది. 99% ఈ కాలేజీల్లో ఈ బ్యాచీలు పట్టుకున్నప్పుడు ఎక్కువగా అందులో రాహుదశ ఉండడం, ఈ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా నైట్ టైము రకరకాలుగా ఇటువంటి చిన్న చిన్న ఈ సిగరెట్ స్మోకింగు, గంజాయి అటువంటి వాటికి అలవాటు పడడం అన్నది కామన్గా రాహుదశ ఈ 17-18 సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళకి, అంటే ఇంచుమించుగా అది 36వ సంవత్సరం దాకా ఉంటుంది. ఈ 36వ సంవత్సరంలో ఈ విధంగా బాల్యంలో ఇబ్బంది పడటం, అయితే ధన సంపాదనకి ఏదో ఒక మార్గం ఎన్నుకొని వేరే వివిధ మార్గాల ద్వారా ధన సంపాదించడము, అంటే వాళ్ళ పెద్దవారు ఈ లంచాల రూపంలోనో రియల్ ఎస్టేట్ రూపంలోనో ఏదో విధంగా అక్రమ సంపాదన ఉంటుంది. ఈ అక్రమ సంపాదన ఎక్కువగా ఈ రాహు దశ జరుగుతున్న పిల్లల మీద పడటం వల్ల వాళ్ళు వివిధ మార్గాల ద్వారా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం,
ఏదో విధంగా కొంతమందికి ఏదో క్రైమ్లో ఇరుక్కోవడం, కొంతమంది సమూహంగా ఒకేసారి యాక్సిడెంట్ చేసి కొంతవరకు ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ రాహు దశలో ఈ యవ్వనంలో వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. అది అదృష్టం ఏంటంటే ఒక 18 సంవత్సరాలు రాహు మహాదశ తర్వాత ఎంబటినే గురు మహాదశ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ గురు మహాదశ జాతకుడిని పూర్తిగా అప్పటిదాకా ఉన్నటువంటి వ్యసనాల్ని, బలహీనతల్ని తప్పించి జాతకుడిని మళ్ళా మంచి మార్గంలో పెట్టడానికి జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎవరికైతే రాహుదశ జరుగుతుందో వాడు తను చేసే ప్రతి చర్య కరెక్ట్ అనుకుంటూ ఉంటాడు. అది ఇతరులకి ఇబ్బంది పెట్టినప్పుడు కూడా వాడు కరెక్ట్గా వెళ్తుందనే భావనతో ఈ విధంగా జీవితం చాలా సుఖంగా, చాలా కలర్ఫుల్గా, ప్రతిరోజు ఏదో పార్టీ, ప్రతిరోజు ఏదో యావిగేషన్తో జీవితాన్ని గడపడం జరుగుతుంది. అసలే శుక్రుని యొక్క రాశి, పర్సనాలిటీ అందంగా ఉంటుంది, ఎక్కువగా గుడ్ లుకింగ్గా ఉంటారు. దాంతో చిన్నప్పటి నుంచి ధనం లోటు లేకపోవడం, ఈ రాహుదశ వీళ్ళని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. అది తల్లిదండ్రులకి ఈ విషయాన్ని తెలియదు. మా పిల్లవాడు యుఎస్లో ఉన్నాడండి, లేదంటే సిటీలో చదువుకుంటున్నాడు, బ్రహ్మాండంగా మార్కులే వస్తున్నాయి, చాలా వరకు పిల్లలంతా కూడా డౌట్లు ఇతన్నే అడుగుతుంటారు అని వాళ్ళు చెప్పినా ఒప్పుకోరు. తీరా బీటెక్ పూర్తయి వాడు ఇంకా ఉద్యోగం ఏం రాలేదురా అంటే ఏదో తగ్గింది రాలేదని చెప్తాడు. ఈలోగా సగం సబ్జెక్టులు ఆగిపోయి ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ వయసులో వస్తే మాత్రం ఇబ్బంది ఉంటుంది. అదే కొంతమందికి మామూలుగా ఈ రోహిణి నక్షత్రం ఉంటుంది. ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి కూడా ఇంచుమించుగా ఈ 17వ సంవత్సరంగా ఆ విధంగా రావడం జరుగుతుంది. అంటే మృగశిర నక్షత్రం, ఈ మృగశిర నక్షత్రంకి ఏమవుతుందంటే 5వ సంవత్సరానికే 6వ సంవత్సరానికో ఈ రాహుదశ రావడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా అది 23, 24, 20 సంవత్సరాల దాకా ఈ రాహుదశ ఉండడం వల్ల ఆ టైంలో బాల్యంలో ఎడ్యుకేషన్ సరిగ్గా సాగపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో పేరెంట్స్ ప్రాబ్లం ఉంటుంది, తల్లికి కానీ తండ్రికి కానీ దూరంగా ఉండి తాతగారింట్లో పెరగడం ఉంటుంది. అయితే 23వ సంవత్సరంతో పూర్తయిపోవడంతో అప్పుడు ఎంబటినే వచ్చిన రాహుదశ ఈ అబ్బాయిని ఇంచుమించుగా ఈ 30 సంవత్సరం లోపులోనే ఈ గురు మహాదశలో జాతకుడు చాలా వరకు సెటరేట్ అయి, దాని తర్వాత మళ్ళీ శని మహాదశ ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉండడం వల్ల ఏదైనా చిన్నతనంలో ఇంచుమించుగా ఊహ తెలియకుండా 10th క్లాస్ లోపల, ఇంటర్మీడియట్ లోపల అయిపోతేనే బెస్ట్. 10th తర్వాత వస్తే మాత్రం చాలా వరకు స్పాయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే కొంతమందికి ఏంటంటే సరిగ్గా ఈ గవర్నమెంట్ సర్వీస్లో చేరి ఒక 5-6 సంవత్సరాలు ప్రమోషన్ వచ్చి 35, 37 సంవత్సరాల్లో కొంతమందికి రాహుదశ వస్తే ఈ లంచాల రూపంలో వివిధ రకాలుగా ధనమంతా సంపాదిస్తూ ఉంటాడు. ఒక ఆర్డీఓ ఆఫీస్లోనూ, ఒక కలెక్టరేట్లో సాధారణటువంటి సూపరింటెండెంట్ ఒక యారయ్య అవ్వచ్చు, వాడు కలెక్టర్ను కూడా శాసించి పనులు చేయించగలడు. మినిస్టర్లు కూడా ఇతనితో మాట్లాడి వారి పనులు అయ్యేలాగా చేయించుకుంటూ ఉంటారు. అంత ఇన్ఫ్లుయెన్స్ సంపాదిస్తాడు, అలాగే అంత ధనం కూడా సంపాదిస్తూ ఉంటాడు. అయితే ఇంచుమించుగా రిటైర్మెంట్ దగ్గరలో తిరిగి ఎవరైతే ఇతన్ని అందరం ఎక్కించారో వారే ఇదే విధంగా ఏసీబీకి పట్టించి జైలు పాలు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ ఉద్యోగం ఇక్కడ ఎస్పెషల్లీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి టైంలో వారికి రాహుదశ ఉంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఈ విధంగా అవినీతి సంపాదన ఉంటుంది, పట్టుబడడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏ 100కో 1 వారి జాతకంలో గురుబలం బాగుండి, గురు శుభ్రంగా ఉండి ఉచ్చులో ఉంటే వాళ్ళు చాలా నిజాయితీగా, స్వచ్ఛందంగా ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళు నిజాయితీగా ఉన్నా వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టి చెయ్యని నేరానికి ఏదో అపవాదు కూడా పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడన్నా సరే రాహువు ఈ విధంగా జాతకుల్ని తన యొక్క ఉచ్చులో తీసుకొని జాతకునికి ఏదో విధంగా బలహీనత పెట్టి చివరికి ఆ బలహీనతే అతని పతనానికి కారణమయ్యేగా ఈ రాహు ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి రాహుదశ జరుగుతుంటే కంపల్సరీగా పరిహారం చేసుకోవాలి. స్వస్తి. ఈ రాహుగ్రహానికి పరిహారం చేసుకున్నప్పుడు అతి తొందరగా సంతృప్తి చెందే గ్రహం రాహుగ్రహం. రాహు ఎలాగా ఒక భారీ బడ్జెట్ సినిమాలాగా రాహు పరిహారం కూడా ఒక భారీ ప్లానింగ్ లాగానే, ఒక భారీ బడ్జెట్ లాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవి వారు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ శక్తి పీఠాలు మనకి కొన్ని ఉంటాయి. అంటే అమ్మవారు ఈ మనకి ఆరుద్ర నక్షత్రంలో శివుడి యొక్క దక్షయజ్ఞం, అమ్మవారు అగ్ని ప్రవేశం, తర్వాత ఈ అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడినటువంటి మీ జీవితంలో రాహుదశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక శక్తిపీఠాన్ని దర్శించి అక్కడ
వీలైతే ఒక నిద్ర చేసి అమ్మవారిని పూజించుకోవడం వల్ల, అంటే శక్తి పీఠాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దర్శించుకుంటే ఈ రాహుగ్రహ ప్రభావం అన్నది అంతవరకు తగ్గుతుంది. అలాగే దుర్గా, కాళీ ఇటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి రాక్షసులు మరణించి, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రాహు స్వభావం ఉంటుంది. అది మనకు మనమే తగ్గించుకోవాలంటే మనం ఈ చండీ, కాళీ, చండీ హోమం, అందుకనే ప్రధానంగా ఈ రాహు యొక్క పరిహారానికి, అంటే రాహు ఎక్కడో లేడు, మీలో ఉన్న రాహుని తగ్గించుకోవడానికే మీరు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి రాహుని నాశనం చేసుకోవాలంటే మీరు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించాలి. అది చండీ హోమం ద్వారా అమ్మవారికి నిమ్మకాయల దండ, కుంకుమర్చన జరిపించడం వల్ల ప్రతి పరిహారానికి ఒక పరిహారం ఉంటుంది. ఆ పరిహారం జాతకంలో ఉన్నటువంటి వివిధ స్థానాలను బట్టి నిర్ణయించుకొని పరిహారం చేసుకుంటే మంచిది. తీవ్రమైనటువంటి దుష్ట శక్తులతో, అంటే అన్ని వ్యసనాలతో బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే మీరు గోశాలను దర్శించి మీ ఎంత బరువు ఉన్నారో వెయిట్ చూసుకోండి. సుమారు ఒక 70 కేజీలు ఉన్నారు, 70 కేజీలు మినువులు, అంటే మామూలుగా రా మినువులు మరి ఆ గోశాలలో డొనేట్ చేయొచ్చు. లేదు ఏదన్నా గోదావరి, కృష్ణ పారుతున్నటువంటి జీవనదుల్లో ఈ మొత్తం ఈ 70 కేజీల మినువులు కూడా అందులో కలిపేసి ఓ నమస్కారం పెట్టుకుంటే మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు నాశనం అవుతాయి. అలాగే మరి చాలా వరకు గ్రామ దేవతలు ఉంటారు మీకు, మీరు ఉన్న ఊర్లో ప్రతి టెంపుల్లో, విజయనగరం అయితేనే, పెద్దాపురం అయితేనే, పాలకొల్లు అయితేనే, హైదరాబాద్ అయితేనే, అలాగా ఆ గ్రామ దేవతలను కూడా విధి విధానంగా ప్రతి సంవత్సరం ఆ గ్రామ దేవతలకి ఆషాఢ మాసంలో కానీ ఉగాది అప్పుడు కానీ ఏదో బోనం సమర్పించడం, ఇవన్నీ కామన్గా సాంప్రదాయాలు ఉంటాయి. వాటిలో కూడా పాల్గొని విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో మీ ఆడపడుచులకి ప్రతి పండక్కి వారికి ఈ ఒడిబియ్యమను ఏదో విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఈ రాహు యొక్క పరిహారం మనకి దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఇంకో రెమెడీ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి, వాళ్ళకి ఏదో ఒక రోజు వారికి ఇష్టమైనటువంటి ఆహారం, ఇది వాళ్ళకి సంతృప్తికరంగా ఈ ఫ్రూట్స్ కానీ, ఈ వడలో, గారెలో, బిర్యానీయో ఏదో ఒకటి అక్కడ ఏదైతే అలౌ చేస్తారో అటువంటి ఆహారం ఈ విధంగా జైల్లో ఖైదీలకి, ఈ విధంగా రోగులకి. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ రోడ్డు పక్కన నైట్ టైం వెళ్తుంటే చాలామంది వృద్ధులు వాళ్ళు వీళ్ళు పడుకుంటూ ఉంటారు, ఏదో వాళ్ళకి అవకాశాలు లేక ఇంకో కారణం వల్ల. వాళ్ళకి ఒక మంచి రగ్గు, అంటే దుప్పట్లాంటిది, కంబల్ లాంటిది, దుప్పట్లాంటిది కొత్తది వాళ్ళకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇవ్వండి. దాన్ని బట్టి కూడా మీకు రాహుగ్రహ పరిహారం అవుతుంది. అది ఇప్పుడైతే కొన్ని వ్యాధులు కనుమరుగైపోయాయి కాబట్టి అటువంటి భయంకర వ్యాధులు, అదే ప్రస్తుతం ఒకప్పుడు లెపర్స్ ఏదో ఉండేది, ఇప్పుడు ఎయిడ్స్, అలాగే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా రాహు కారణమవుతుంటే వారిని బాగు చేసే ప్రయత్నంలో వారికి ఏదన్నా మందులు డొనేట్ చేయడం వల్ల కామన్గా మీకు ఈ రాహు యొక్క పరిహారం అవుతుంది. అలాగే వేప చెట్టుని పెంచి పోషించి శుభ్రంగా వేప చెట్టును రక్షించడం వల్ల కూడా రాహు పరిహారం అవుతుంది. బట్ ఏదైనా రాహుని తొందరగా మనం పరిహారం చేయొచ్చు. మీరు ఎంతగా మీరు ఏ విధంగా సేవ చేస్తే మీ ఫలితం కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.